పునీత్ రాజ్ కుమార్ కన్నడ సినిమా నటుడు. ఆయన 6 నెలల వయసులో 1976లో బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి బాలనటుడిగా 13 సినిమాలు చేసి ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డును అందుకున్నాడు. పునీత్ రాజ్ కుమార్ 2002లో అప్పు సినిమాతో హీరోగా పరిచయమై తన 45 ఏళ్ల సినీ జీవితంలో ఇప్పటివరకు 32 సినిమాల్లో నటించాడు. పునీత్ రాజ్ కుమార్ 1975 మార్చి 15లో తమిళనాడు రాష్ట్రం చెన్నైలో రాజ్ కుమార్ పార్వతమ్మ దంపతులకు జన్మించాడు. పునీత్ రాజ్ కుమార్ను తన తండ్రి రాజ్ కుమార్ సినిమా సెట్స్కు తీసుకువెళ్లేవాడు. అలా ఆయన పుట్టిన ఏడాదిలోనే వి సోమశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ప్రేమడ కనికే చిత్రంలో బాలనటుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. అప్పటికి పునీత్ వయసు కేవలం 6 నెలలు మాత్రమే. పునీత్ తర్వాత బాలనటుడిగా భూమికే బండ భగవంత, భాగ్యవంత, హోసా బెల్లక్కు, చలిసువ మొడగాలు, భక్త ప్రహ్లాద, ఏరాడు నక్షత్రగలు, జారివేణు, బెట్టాడ హువ్వు, శివమెచ్చుడ కన్నప్ప, పరశురాం చిత్రాల్లో నటించాడు. ఆయన 1985లో నటించిన బెట్టాద హువ్వు చిత్రానికి గాను ఉత్తమ బాలనటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నాడు. పునీత్ రాజ్ కుమార్ 2002లో అప్పు సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. ఇది తెలుగులో రవితేజ నటించిన ఈడియట్ సినిమాకు రీమేక్.